బన్నీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. ముందు వాళ్ళని ఫ్రెష్ అవ్వనివ్వు పెద్దమ్మా. అప్పటి వరకు నేను హోంవర్క్ చేసుకుంటాను. గుడ్ బాయ్, మంచి పిల్లాడివి. పిన్ని గారు ఒక్క నిమిషం. ఏంటమ్మా? పిల్లల జళ్ళు ఎందుకు విప్పారు? పిల్ల పిశాచాలు దీనికి చెప్పి సచ్చారా ఏంటి? చెప్పండి పిన్ని, ఎందుకు అలా చేశారు? వాళ్ళకి స్నానం చేయిద్దాం అనుకున్నాను. మరి ఎందుకు చేయించలేదు? ఏమైంది పావని? అమ్మో, వదిన ముందు ఇది నా బండారం బయట పెట్టేస్తుందేమో. ఏంటమ్మా దబాయిస్తున్నా? నేను పెద్దదాన్నా లేక నువ్వు పెద్దదానివా? ఏమైందో దినా? చూడొదినా, పిల్లలకి ఎందుకు స్నానం చేయించలేదని నన్ను నిలదీస్తోంది. అది కాదు, పిల్లల జళ్ళెందుకు? ఏంటి పావని, తనెందుకు ఆ పనులు చేయాలి? అది కాదత్తయ్య, సగం సగం పనులు చేయడం ఎందుకా అని. ఆ పని చేస్తోంది మీ తోడి కోడలమ్మా. పిల్లలు పనులు చేయకుండా ఆఫీస్కి వెళ్ళింది. నన్ను ఆడిపోసుకుంటుంటే నేనేం చేయను? ఇప్పుడే వసు ఫోన్ చేసింది పిన్ని. ఎవరికి చేసింది? అది అత్తయ్య. విన్నావు కదా వదినా, అంతా వీళ్ళిష్టమే. ఇంట్లో నువ్వు ఒకదానివి ఉన్నావన్న సంగతే వీళ్ళకి అస్సలు పట్టట్లేదు. మీరు ఆగండి పిన్ని గారు. ఎందుకు ఆగాలి పావని? తను ఈ ఇంటి ఆడపడుచు. ఎంత నువ్వు ఈ ఇంటి కోడలివైతే మాత్రం తనకే ఎదురు సమాధానం చెప్తావా? తనకే పనులు చెప్పే అంత పెద్దదానివా? తను నీకు తల్లి లాంటిది. ఆ వసుని చూసి నువ్వు కూడా నేర్చుకుంటున్నావా? పెద్ద చిన్న తేడా లేకుండా పోయిందా? పిన్ని గారిని నేనేం అనలేదు అత్తయ్య గారు. పిల్లల్ని చూసుకోవాల్సింది తను కాదు, వసు. తనింకా ఈ ఇంటికి రాలేదు. పిల్లలేమో స్కూల్లో ఆడి మురికి పట్టి అలసిపోయొచ్చారు. వాళ్ల గురించి ఆలోచించకుండా వసు ఆఫీసులోనే ఉంది. అంటే అత్తయ్య, వసు తనని వెనకేసుకొచ్చింది చాలు పావని. నీకు చేతనైతే పని చెయ్యి, అంతే తప్ప ఈ ఇంటి ఆడపడుచుకి పనులు చెప్పకు. తన తలరాత బాగోలేక ఈ ఇంట్లో ఉంటోంది, అంతేగాని గతిలేక కాదు. థ్యాంక్ యూ వదినా, నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు. నా తలరాతే బావుంటేనా ఈ మాటలు పడేదాన్నే కాదు. దేవుడా, ఇంకా నాకెందుకు చావు ఇవ్వలేదు? పిల్లల్ని నేను రెడీ చేస్తాను, నువ్వెళ్ళి నీ పని చూసుకో. పిల్లల విషయంలో పిన్ని గారు వసుని ఇరికించాలనుకుంటున్నారా? దేవుడా, వసు ఇంటికొచ్చాక ఏం జరుగుతుందో ఏమో. వసు గారు, అయిపోయిందా? అయిపోయిందండి. ఒకసారి వచ్చి చూస్తారా?
కంప్లీట్ చేయండి. విల్ గో హోమ్. ఏమండి ఇప్పుడే చేయాలా లేక డైరెక్ట్గా స్టేజ్ దగ్గర చేయొచ్చా? ఏం లేదు, పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఉంటారు, త్వరగా ఇంటికి వెళ్తే బాగుంటుందని. ఓకే, ప్యాక్ చేయండి. అనే నేను వెళ్తున్నాను. ఎక్కడికి? ఇంటికి. అదేంటి, అందరం కలిసి వెళ్దాం. కలిసి ఎందుకన్నయ్య? నేను సెపరేట్గా, నువ్వు సెపరేట్గా. అభి అన్నయ్య వసు వదిన కలిసి వెళ్ళాలి. అలా ఎందుకు? ఇప్పటి వరకు షార్ప్గా ఉన్నావు కదా, అప్పుడే మొద్దుబారిపోయావండి. మార్నింగ్ అన్నయ్య వదిన బుల్లెట్ మీద వచ్చారు కదా, ఇప్పుడు కలిసే వెళ్తారు. ఓహో, అర్థమైంది అర్థమైంది. నేను కార్ తీసుకుని వెళ్తున్నాను, అన్నయ్యతో చెప్పు. అభికేం చెప్పాలి? ఏదో ఒకటి చెప్పన్నయ్య. అలాగే వాళ్ళకి నీ కారు కూడా ఇవ్వకు. అలాగే. ఉమ్. అనయ్య, ఏంటబ్బి? అఖిల్ ఎక్కడా? వాడికి ఏదో ఫోన్ వస్తే కార్ తీసుకుని వెళ్ళిపోయాడు. కార్లో వెళ్ళాడా? మీరు బుల్లెట్ మీద వచ్చారంటే కదా, అందులోనే వెళ్ళండి. నేను పని చూసుకొని వస్తాను. కీస్ తీసుకొస్తాను. నాకేం తెలుసమ్మా, నాకేం తెలీదు, అంతా అఖిలే చేశాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ. హలో. అఖిల్, ఏంటమ్మా బయట వెయిట్ చేస్తున్నారు? నువ్వు మాత్రమే వచ్చావు. అన్నయ్య వదిన ఎక్కడా? వాళ్ళు వెనకొస్తున్నారమ్మా. వెనక రావడం ఏంటి? దేంట్లో వస్తున్నారు? అది బుల్లెట్ మీద వస్తున్నారమ్మా. ఏంటి, బుల్లెట్ మీద? అంటే నేను వేరే పని మీద కార్ తీసుకెళ్లాను. అన్నయ్య వదిన బుల్లెట్ మీద వస్తున్నారు. భలే సాకు దొరికింది నాకు. సరేరా, అలిసిపోయి వచ్చుంటావు, వెళ్ళి స్నానం చేయి. హారిక, తీసుకెళ్ళమ్మా. అవ్వా, ఏంటోదిన ఈ దారుణం. బంగారం లాంటి కారుండగా బుల్లెట్ మీద వెళ్ళడం ఏంటి? అంతా వసు పిల్లవల్లే. తన్ను తన మొగుణ్ణి ఊరంతా చూడాలని బుల్లెట్పై తిప్పుతోంది. ఎండగాలి దుమ్ము ధూళి పడి అభి ఆరోగ్యం ఏం కావాలి? చిన్నప్పుడు ఎప్పుడో అభి సైకిల్ మీద తిరిగాడు.
ఆ తర్వాత ఎప్పుడైనా 2 చక్రాల బండెక్కడా? ఈ మహాతల్లి వల్ల అభికి అలాంటి దౌర్భాగ్యం పట్టింది. పలానా రామ్మోహన్ రావు జయంతిల కొడుకు కోడలు బైక్ మీద తిరుగుతున్నారు అంటే చూసిన జనం ఏమనుకుంటారు వదినా? పరువు తీసేసింది, మన పరువు మొత్తం రోడ్డున పడేసింది. పేనుకి పెత్తనమిస్తే తలంతా గొరిగిందని అంతా నీ వల్లే వదినా. నీ మంచితనం చనువిచ్చి ఆ వసుని నెత్తికెక్కించుకున్నావు. అది నీ తలపై భరతనాట్యం చేస్తోంది. ఇలాగే వదిలేస్తే కూచిపూడి కథాకళి కూడా చేసేస్తుంది. అయినా అభి ఎప్పుడు పెందలాడే ఇంటికొచ్చేవాడు, పిల్లలతో కాసేపు గడిపేవాడు. ఆ మహాతల్లి మొదటిసారి ఆఫీస్కి వెళ్ళింది. ఇంత రాత్రైనా అభి ఇంటికి రాలేదు. రోడ్డు మీద అభిని బలాదూరుగా తిప్పుతుందేమో. స్కూల్ నుంచి పిల్లలు వస్తారు, వాళ్ళ అతిగతి చూడాలన్నా మత ఏమైనా ఉందా ఆ వసుకి? తన ఆనందం, తన సంతోషం తన తిరుగుళ్ళకే సరిపోతుంది. కూసేగాడిదొచ్చి మేసేగాడిదని చెడగొట్టిందని ఈ వసు వచ్చి అభిని కూడా చెడగొట్టేసింది వదినా. అభిని తన వైపుకి తిప్పుకుని ఈ ఇంటిని పెత్తనాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తోంది వదినా. జాగ్రత్త వదినా, మేలుకో, కళ్ళు తెరుచుకో, లేదంటే అన్నయ్య నువ్వు అన్యాయం అయిపోతారు. ఈ డోసు చాలే, మరీ ఎక్కువ చెప్తే చాడీలు చెప్తుంది అనుకుంటుందేమో. ఏంటి మా అమ్మ సీరియస్గా ఉంది? నువ్వు మా అత్తయ్య కలిసి అమ్మకి చాడీలేమన్నా చెప్పారా? అవును, నాకదే పని. మరి ఇంట్లో ఖాళీగా ఉంచావు కదా, వేరే పనేముంటుంది? అంటే మరి అమ్మ ఎందుకు సీరియస్గా ఉంది? నాకేం తెలుసు, వెళ్ళి మీ అమ్మనే అడుగు. అది కాదు హారిక, నువ్వు ఇంట్లోనే ఉన్నావు కదా, నీకు తెలుసని అడిగాను. అలా అడిగే పద్ధతి వేరే ఉంటుంది. చాడీలు చెప్పారా అన్నావు, నేను అలాంటిదానా? వసు అక్క ఆఫీస్కి వెళ్తే నాకేమైనా జలసా? రేపు నేను జాబ్ చేయాలనుకుంటున్నాను కదా, వసు అక్కకి నేను కూడా సపోర్ట్ చేశాను కదా. ఇంకా నన్ను అర్థం చేసుకోకపోతేలా? సరదాగా నన్నులే, సీరియస్గా తీసుకోకు. సరదాగా తిట్టకూడదు, సీరియస్గా నవ్వకూడదు. బాడీ చాలా స్ట్రెయిన్గా ఉంది, వెళ్ళి గీజర్ ఆన్ చేయి. అనవసరంగా అమ్మ ముందు అత్తయ్య ముందు బుల్లెట్ మ్యాటర్ చెప్పాను. పాపం వసు వదిన ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటుంది, కానీ అమ్మ సీరియస్ అయితే వదిన హట్ అవుతుంది. త్వరగా ఇంటికి రమ్మని అన్నయ్యతో చెప్పాలి. సారీ. ఇట్స్ ఓకే. ఏమైంది? తెలీదు, కాస్త దిగుతారా చూస్తాను. అఖిల్ కాల్ చేస్తున్నాడు. ఏంటో అడగండి. హలో అఖిల్, ఎక్కడున్నారు వదినా? వస్తుంటే దారిలో బండ ఆగిపోయింది అఖిల్. ఆయన రిపేర్ చేస్తున్నారు. నేను కార్ తీసుకురానా? అఖిల్ కార్ తీసుకొని వస్తానంటున్నాడు. ఆహా వద్దు, మనమే వస్తామని చెప్పండి. వద్దులే అఖిల్, మేమే వచ్చేస్తాము. త్వరగా రండి వదినా. ఎందుకు అఖిల్, ఏదైనా సమస్య? అదేం లేదు వదినా,
చీకటి పడుతుంది కదా అని. జాగ్రత్తగా రండి. సరే ఉంటాను. టైం పడుతుందా అండి? చూస్తున్నాను, అయిపోయింది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చే ఉంటారు. త్వరగా ఇంటికి వెళ్ళి వాళ్ళని చూసుకోవాలి. అమ్మ వదిన ఉన్నారు కదా, పిల్లల గురించి మీరేం వరి అవ్వకండి. పిల్లల్ని చూసుకోవడం నా బాధ్యత కదండి. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, నా వల్ల లేట్ అయింది. ఆఫీస్లో మీకు ఎక్స్ట్రా వర్క్ చెప్పి తప్పు చేశాను. అయ్యో అదేం లేదండి, అది కూడా పనే కదా. కానీ ఈ టైంలో బండి ఆగిపోవడం టెన్షన్గా ఉంది. దగ్గరలో మెకానిక్ షాప్ కూడా ఉన్నట్లేదు. యూ డోంట్ వరీ, నేను రిపేర్ చేయిస్తాను. కాస్త త్వరగా చూడండి ప్లీజ్. యా ఐ నో, టెన్షన్ అవ్వకండి, త్వరగానే వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టార్ట్ అవుతుంది చూడండి. పదండి మళ్ళీ. వచ్చేస్తారు వదినా, నువ్వు కంగారు పడుకో. అత్తయ్య భోజనం రెడీ. మీరు మావయ్య గారు పిన్ని గారు వస్తే వడ్డిస్తాను. ఈ ఇంట్లో ఒక సంప్రదాయం ఉంది పావని, అందరూ కలిసి భోంచేయటం. అది మర్చిపోయినట్టున్నావు. అందరూ ఉన్నారు కదా అత్తయ్య. అభి వసూలున్నారా? వాళ్ళు ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు. వాళ్ళింకా ఎందుకు రాలేదు? తోడి కోడల్ని ఆఫీస్కి పంపడంలో ఉన్న శ్రద్ధ తాను త్వరగా ఇంటికి రప్పించాలని లేదా? మీరు ఊరుకోండి పిన్ని గారు. ఏ ఎందుకు ఊరుకోవాలి? తనన్న మాటల్లో తప్పే ఉంది పావని. వసు పనిచేస్తోంది మన ఆఫీస్లోనే కదా, త్వరగా ఇంటికి రావచ్చు కదా. ఇంతసేపు ఏం చేస్తోంది? ఇందాక అన్నయ్య కాల్ చేశానమ్మా. ఆ బుల్లెట్ దారిలో ఆగిపోయిందంట, రిపేర్ చేసుకుని వస్తానన్నాడు. ఆగిపోయిందా లేక ఆపేసిందా? వదినెందుకు ఆపేస్తుంది అత్తయ్య? ఏమో, ఎవరికి తెలుసు? తెలియనప్పుడు ఎందుకలా అండం? ఏంట్రా అత్తయ్య మీద అరుస్తున్నావు? పెద్దవాళ్ళని గౌరవించడం తెలీదా? మీరెందుకు మాట్లాడుతున్నారు? సైలెంట్గా ఉండండి, వాళ్ళు చూసుకుంటారు.